మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? ముందుగా నేను ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం తోతములేవా ప్రభా. తండ్రి, ఇంతవరకు నేను ప్రభా తండ్రి, గడిచిన సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు మమ్మల్ని కాచి కాపాడింది ఆయన ప్రభా. తండ్రి, మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచిన ఆయన ప్రభా. మాకు ఇంకొక అవకాశం ఇచ్చినందుకు నీకు వేలాది వందనములు ఆయన తండ్రి ప్రభా. మరి ప్రతి ఒక్కరికి చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరు విని అర్థం చేసుకుని ఆ వాక్యానుసారంగా జీవించడం మీకు అనుగ్రహించుకొని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి తండ్రి గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవితం దయచేయమని, నన్ను నీ శిలువ అడ్డు మరుగుపరచమని, నన్ను నీ బోరుగా సాధారణంగా వాడుకోమని మా ప్రభు అమృతమారి వినముగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం ఇప్పుడు ఎలాగొచ్చాం? 2024 గతించిపోయింది కదా. 2025లోకి అడుగుపెట్టాం. అంటే ఏంటి అంటే, దేవుడు ఇంకొక సంవత్సరాన్ని మనకి ఇచ్చాడు. ఇంకొక సంవత్సరాన్ని దయా కిరీటంగా మనకి అనుగ్రహించాడు ప్రియులారా. ఇంకొక సంవత్సరాన్ని మరి అనేక సంవత్సరాలు గతించిపోతున్నాయి. మన జీవితంలో అనేక సంవత్సరాలు గతించిపోతున్నాయి. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఒకసారి ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవునికి అనుగుణంగా మనం జీవిస్తున్నామా? క్రీస్తుకు మాదిరిగా మనం జీవించేవారిగా ఉన్నామా? ఆయన బిడ్డలుగా మనం జీవించేవారిగా ఉన్నామా? ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలను, ఆయన విధులను మనం పాటించేవారిగా ఉన్నామా? ఇవన్నీ కూడా ఒక్కసారి మనము ఆలోచించుకునేవారిగా ఉండాలి ప్రియులారా. ఇవన్నీ ప్రభు మనకు నేర్పించినవి. ఇవన్నీ మరి ఎలా జీవిస్తున్నాం? మనం గతించిన సంవత్సరాలన్నింటిలో మన జీవితం ఎలా ఉంది? దేవునికి అనుగుణంగానే జీవిస్తున్నామా? మనము దేవుని బిడ్డలుగానే మనం జీవిస్తున్నామా? ఒకవేళ కష్టాలు వచ్చినాయని దేవుని విడిచిపెట్టే వారికి ఎవరన్నా ఉన్నారా? వస్తాయి, కష్టాలు వస్తాయి. వచ్చినా కూడా మన ప్రభుని విడిచిపెట్టేవారిగా ఉండొద్దు. చూడండి, ఇది ఎందుకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చూసినట్లయితే లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతకి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీనివల్ల ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలతో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే, లేని ఎడలా నరికించి వేయమని అతనితో చెప్పాను. మనము చూసినట్లయితే దీన్ని ఏర్పాటు చేసుకున్న అంశం ఏంటంటే, ఫలించే చెట్టు వలె ఉండాలి. మనం ఫలించే చెట్టు వలె ఉండుము. మనం ఎలా ఉండాలంట? ఫలించే చెట్టు వలె ఉండాలంట. ఎండిపోయిన చెట్టుని ఎవరిని చూస్తారా? చూడరు. దేని వంక చూస్తారు? దేని వంక చూస్తాం మనం? ఫలించే చెట్టు, పచ్చగా ఉన్న చెట్టు, కాయలు ఉన్న చెట్టు, ఈ చెట్లను మనము చూస్తాం కదా. కాబట్టి ఫలించే చెట్టు వలె ఉండమంటున్నాడు. అదేవిధంగా చూడండి, ఒక మనిషిని ద్రాక్ష తోటలో ఏముందట? అంజూరపు చెట్టు నాటబడి ఉందట. అంజూరపు చెట్టు నాటబడి ఉంది. అతడు దాన్ని ప్రతి సంవత్సరము చూస్తూనే ఉన్నాడు, కానీ ఆ చెట్టుకి కాయలేమి కూడా లేవు. చెట్టు లేని కాయలు లేని చెట్టుని ఎవరన్నా ఇష్టపడతారా? ఇష్టపడరు. కనుక ఏమీ దొరకలేదు. కనుక అతడు ఏమన్నాడు తోటమాలతో, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చున్నాను.
3 ఏళ్ళ నుండి చూస్తున్నాను ఏదన్నా పండు దొరుకుతుందేమో చెట్టు నుండి అని, కానీ ఏమీ కూడా నాకు దొరకలేదు. దీన్ని నరికివేయి. దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలతో చెప్పాను. దీనివల్ల ఈ భూమి ఎందుకు వ్యర్థమైపోవాలి? అది ఫలించే చెట్టులా లేదు. అది ఎలా ఉంది? దానికి కాయలు లేవు, ఏమి లేవు. అది ఉపయోగపడే చెట్టులా లేదు. అదే మన జీవితాలు కూడా అలాగే. మన జీవితాలు కూడా మనం ఉపయోగపడే వారిగా ఉండాలి. ఎవరికి? ప్రభువుకి మనం ఉపయోగపడే వారిగా ఉండాలి. ప్రభువుకి ఫస్ట్ ప్రభువుకి మనం ఉపయోగపడే వారిగా ఉండాలి. ప్రభు యొక్క బిడ్డలుగా మనం జీవించే వారిగా ఉండాలి అనేది ఇక్కడ మనము చూస్తున్నాం. దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలను. ఆ చెట్టు ఫలించని చెట్టు, ఆ చెట్టు ఉంది. ఆ చెట్టు వల్ల స్థలం అంతా ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది కదా. అది ఆ స్థలంలోనే ఎగ్జాంపుల్ నేను అనుకోండి. మరి నా వల్ల ఆ యొక్క చెట్టు అంటే నేను ఒక చెట్టుని, నా వల్ల ఆ స్థలము ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. వ్యర్థమైపోయినప్పుడు అది ఎందుకు అక్కడ ఉండకూడదు అని అది మీకు అన్వయించుకోండి. కాబట్టి అది అక్కడ ఉండకూడదు అంటే ఏంటి? మనం ఏంటి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఫలించే చెట్టులా మనము ఉండాలి. దేవునికి మనము ఇష్టలుగా మనం జీవించే వారిగా ఉండాలి. ఇష్టపడిన బిడ్డలుగా మనం జీవించే వారిగా ఉండాలి. అయితే ఈ యొక్క తోటమాల ఏమంటున్నాడు చూడండి. అంజూరపు చెట్టు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ కాస్తుందట. అది ఎక్కడ పడితే అక్కడ అంజూరపు చెట్టు కాస్తుంది. కానీ ద్రాక్ష తోటకి ఒక ప్రత్యేకమైన నేల అనేది కావాలి. ద్రాక్ష చెట్టుకి ఒక ప్రత్యేకమైన నేల కావాలి. కానీ అయితే ఇక్కడ అంజూరపు చెట్టు గురించి కదా మనం నేర్చుకుంటుంది. మరి అయ్యా ఏమన్నాడు? అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు నేను దాని చుట్టూ తవ్వుతాను, ఎరువు వేస్తాను. కాబట్టి దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరం ఉండనివ్వు. ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు. లేకపోతే సరే లేని ఎడలా ఫలించని ఎడలా అని నరికించి వేయి అంటున్నాడు. ఏమన్నాడు? అదే ఇప్పుడు మన జీవితాల్లో కూడా మనం అన్వయించుకోవాల్సిన విషయం ఏంటంటే అదే. దేవుడు మనకి ఇంకొక సంవత్సరం కూడా అలాగే ప్రభు తన తండ్రిని కూడా ప్రభు అలాగే అర్థించి ఉండి ఉండొచ్చు. ఈ సంవత్సరం కూడా ఆ బిడ్డలను ఉండనివ్వు అని కదా. కాబట్టి మళ్ళీ ఇంకొక సంవత్సరం దేవుడు మనకి అవకాశాన్ని ఇచ్చాడు. ఇంకో సంవత్సరం అవకాశం ఇచ్చాడు. మరి ఈ అవకాశాన్ని మనం వ్యర్థపరుచుకునే వారిగా ఉందామా? ఎలా ఉందాం? ఎలా జీవిద్దాం? మరి ఈ అవకాశాన్ని మనము ఉపయోగించుకునే వారిగా ఉందామా? దేవుడు మనకి ఇచ్చే అవకాశాన్ని మనం ఉపయోగించుకునే వారిగా ఉందామా? చూడండి, మనం ఆత్మఫలంలో చూస్తాం. గల్తీ రాసిన పత్రిక 5:22లో ఆత్మఫలంలో ఎన్ని? 9 కదా. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఇవన్నీ ఈ 9 ఇవన్నీ మనలో ఉండాలి. ఇవన్నీ కూడా అట్లా ప్రేమ ఉంటే ఇవన్నీ కూడా ఉన్నట్లే. ఒక మనిషిలో ప్రేమ అనేది ఉంటే ఇవన్నీ ఉంటాయి. ప్రేమ ఉందనుకోండి, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, దయాళత్వం ఉంటుంది, వినయం ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. ముందు నీలో ప్రేమ ఉందా? నువ్వు ప్రేమ కలిగి జీవిస్తున్నావా? నువ్వు ఇతరులలో ప్రేమ కలిగి జీవిస్తున్నావా? ఇతరులలో నువ్వు ప్రేమ కలిగి జీవిస్తున్నావా? కాబట్టి ప్రేమ కలిగి జీవించాలని ప్రభు యొక్క ఉద్దేశము. ప్రభు కూడా ఈ లోకానికి వచ్చింది ఎందుకు? దేవుడు లోకమును 3:16 యోహాను 3:16 అందరికీ అర్థమైన వాక్యమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట. అందుకే తన అద్వితీయ కుమారుని లోకంలో పంపడానికి ఆయన ఇష్టపడ్డాడండి. ఈ లోకంలోకి పంపడానికి ఆయన ఇష్టపడ్డాడు.
ఏ తల్లి ఇష్టపడదు. తన బిడ్డ చనిపోతుంది అంటే ఏ తల్లి కూడా ఇష్టపడదు. కానీ ఆ తండ్రి దేవుడు మాత్రము ఆ యొక్క కుమారుణ్ణి తండ్రికి విధేయుడయ్యాడు. వెళ్ళు అన్నప్పుడు తండ్రికి విధేయుడై ఈ లోకానికి మన కొరకు వచ్చాడు. మనం ఫిలిప్పీలు రాసిన పత్రిక ఒకసారి చూద్దామా? ఫిలిప్పీలు రాసిన పత్రిక చూడండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉంట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ దేవునితో సమానముగా ఉంట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషులు పోలికగా పుట్టాడు ఆయన, మన పోలిక ధరించాడు ఆయన. మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ఏమైనా తీసుకొచ్చాడు? వచ్చేటప్పుడు ఏం లేదు. కనీసం ఆయన పరుండ పెట్టడానికి కూడా అసత్తమైన స్థలము కూడా లేదు. పశువుల తుటిలో పరుండ పెట్టాడని మనకి తెలుసు. కనుక మరి ఈ విధంగా అదే అంటాడు కదా, రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన దగ్గర ఏం లేదు. మరి అదే విధంగా అదే అంటాడు కదా, ప్రభు ఏమంటాడు? నక్కలకు బలిలు ఉన్నాయి కానీ, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి కానీ, మనిషి కుమారుడు తల వాల్చకుండా ఎక్కింత స్థలమైన కూడా లేదు అంటాడు. కాబట్టి ప్రభు ఈ లోకంలో ఉండగా ప్రభు అనేకమైన అద్భుతాలు చేశాడు. ప్లస్ ఇంకేంటి, ఆయన విధేయత చూపించాడు. అన్నిట్లో ప్రభుకి ఇష్టమైనది ఏంటి అంటే ఒబిడియన్స్. విధేయత అనేది ఆయన చాలా ఇష్టమైనది. మరి అంత విధేయత కలిగి జీవిస్తున్నారా? మీ తండ్రి పట్ల, తల్లి పట్ల, మీ సహోదరుల పట్ల మీరు విధేయత కలిగి జీవిస్తున్నారా? అలాంటి విధేయత కలిగి జీవించాలని ప్రభు యొక్క కోరిక. మనం విధేయత కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. ఆయన తండ్రి వెళ్ళు అన్నప్పుడు ఆయనకి ఈ లోకంలో ఏం జరుగుతుందో అనేది అన్నీ కూడా ఆయనకి తెలుసు. కానీ తండ్రి మాటను దాటలేదండి ప్రభు. కాబట్టి ఈ లోకంలోకి ఆయన వచ్చినట్లుగా చూస్తున్నాం. తన రిక్తునిగా చేసుకునేను. అదేవిధంగా చూడండి, సహోదరి ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూసినట్టు చెప్పి నేను ముగిస్తాను. 3వ అధ్యాయము 17వ వచనము. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునండి. భక్తులైన పౌలు అంటాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. అదేవిధంగా ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి. మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. నశించున్న వారికి శిలువ ఎలాంటిదంట? వెర్రితనంగా కనపడుతుందంట నశిస్తున్న వారికి. కనుక మరి అనేకులు క్రీస్తు శిలువకు శత్రువుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెబుతున్నాను. ఈ మాటలు చెప్తుంది ఎవరంటే భక్తుడైన పౌలు తెలియజేస్తున్నాడు. కాబట్టి
ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతం. ఎవరైతే దేవుని పోలిన ఎవరైతే నడుచుకోలేదో వారికి ఏమిటి, నాశనమే వారి అంతం. వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అసహ్యపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుతున్నారు. భూ సంబంధమైన వాటి మీదే వారు మనసు ముంచుతున్నారండి. భూ సంబంధమైన వాటి మీదే. కానీ మనది ఈ రాజ్యం కాదు, ఇది మనం పరదేశులము, యాత్రికులం మనం కదా. కాబట్టి భూ సంబంధమైన వాటి మీద వారు మనసు ఉంచుతున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. మన పౌరస్థితి ఎక్కడ? ఇది కాదు, ఇది మన పౌరస్థితి కాదు. ఎక్కడ? పైన. మన పౌరస్థితి ఎక్కడ ఉంది? పైన ఉంది. నువ్వు ఎలా జీవిస్తే నీ జీవితం తగ్గట్లుగా నీవు ఎక్కడ చేరుతావు? నిత్య జీవంలోనికి నువ్వు చేరుతావు. అంటే నీ పౌరస్థితి ఇక్కడ ఇది కాదు. అంటే దేవుడు మనకి ఏమి ఇచ్చాడు అంటే, నీవు అంటే మనకి ఏం చేశాడంటే, మనకి జీవితాన్ని ఈ లోకంలో ఉంచినందుకు గల మనల్ని ఈ లోకంలో ఉంచినందుకు గల కారణం ఏంటి అంటే, అసలు నువ్వు ఎట్లా జీవిస్తావు, అసలు నీ గమ్యం ఏంటి, నువ్వు పరలోకం వెళ్తావా, నరకం వెళ్తావా, అది డిసైడ్ చేసుకో అని మనల్ని ఈ లోకంలో నిలవబెట్టాడు, మనల్ని ఈ లోకంలో ఉంచాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మన ఇష్టానుసారంగా మనం జీవించేవారిగా ఉన్నాం. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. అలా ఇష్టానుసారంగా మనం ఎవరైతే ఇలా జీవించిన వారు అనేక మంది ఉపమానాలు మనకి అనేకమైన మనకి బైబిల్ గ్రంథంలో మనకు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా మనం జీవించకుండా దేవునికి ఇష్టలుగా మనం జీవించేవారిగా ఉండాలని ఆయన యొక్క కోరిక. కాబట్టి మరి మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకమందున్నది. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనుచున్నాము. మనము ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనుచున్నాము. రక్షకుడు, మనకి రక్షకుడు, మన రక్షకుడు మన ప్రభువు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ప్రభువు నందు మనము భయభక్తులు కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. ఆయన బిడ్డలుగా మనము జీవించేవారిగా ఉండాలని ప్రభు యొక్క మరి ఆయన కోరిక. చూడండి, ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 4వ వచనంలో, 4వ అధ్యాయం 4వ వచనంలో, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మనుషులన్నాక కష్టాలు, నష్టాలు, వేదనలు, శోధనలు అనేకమైన వస్తూ ఉంటాయి. ఇవన్నిటిని మనం ఏం చేయాలి? తట్టుకునే వారిగా ఉండాలి. ఎల్లప్పుడూ నువ్వు ప్రభువునందు ఆనందించండి. ఆనందిస్తున్నారా? ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుని నిందించే వారిగా ఉన్నారా? అది దేవుడు అవి మనల్ని గమనిస్తూ ఉంటాడు. మరలా చెప్పుతున్నా, ఆనందించుడి. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. మీ సహనం, మన సహనము అనేక మంది చూడాలి. మనల్ని బట్టి, మన సత్క్రియలను బట్టి వారు దేవుని యొద్దకు వారు వచ్చేవారిగా ఉండాలి ప్రియులారా. కాబట్టి మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేని గూర్చి మీరు చింతపడకూడి. మాకు అది లేవు, మాకు వస్త్రాలు లేవు, ఆహారం లేదు అని దేని గూర్చి మీరు చింతపడవలసిన అవసరం ఏమీ కూడా లేదు. కానీ ప్రతి విషయంలోనూ మనం ఏం చేయాలంట? ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ప్రార్థన విజ్ఞాపనముల చేత మీరేం, ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు అని మీకు తెలియజేస్తా. ఒకసారి ఒక చోట ప్రార్థన విజ్ఞాపన వేరు. కాబట్టి ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీకు విన్నపములు దేవునికి తెలియజేయదు. ప్రార్థన అంటే మన కొరకు చేసుకునేది.
విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు చేసేది విజ్ఞాపన. కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా మీకు విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును తలంపులకును కావాలి ఉండును. కాబట్టి ఈ విధముగా ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. సుఖాల్లో ఆనందించండి, కష్టాల్లో ఆనందించండి, వేదనలో ఆనందించండి. ప్రతి విషయంలో మీరు ఆనందించే వారిగానే ఉండాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో దేవుని నిందించే వారిగా ఉండకూడదండి. మనకి ఎగ్జాంపుల్ యోబే. ఎన్ని కష్టాలు వచ్చినాయి, అన్నీ పోగొట్టుకున్నాడు, సమస్తం పోగొట్టుకున్నాడు. చివరికి భార్య కూడా ఏముంది, నీవు ఆయన దూషించి దేవుడిని దూషించి చావంది భార్య. అన్నీ ఉన్నప్పుడు సంతోషించింది భర్తతో, తర్వాత అన్ని దూషించి చావు అంది. మరి తర్వాత అంటే ఏమంటాడు, ఆయన వల్ల మనము మేలు అనుభవించడే కానీ కీడు అనుభవించడం మనకు తగదా అన్నాడు కదా. ఆయన వల్ల మేలేనా అంటే నీకు మేలు వచ్చినప్పుడు నువ్వు దేవుడిని స్తుతిస్తావా, కీడు వచ్చినప్పుడు దేవుడిని నిందిస్తావా? కాబట్టి క్రైస్తవులు అన్నవారు ఇవన్నీ కూడా నేర్చుకునేవారిగా ఉండాలి. కాబట్టి ఈ విధంగా మరి ఇక్కడ అందరూ మామూలు మనం చూసాం కదా, నరికి వేయి అంటున్నాడు. ఆ యజమానుడు అంటే ఎవరు? ప్రభువే. ఆ యజమానుడు ఏంటంటే నరికి వేయి. 3 సంవత్సరాలు చూస్తున్నాను, ఒక ఫలం లేదు, నరికి వేయి. ఒక ఫలం లేదంటే మన జీవితంలో ఏం లేదు, మన జీవితము సరిగా లేదు, దేవునికి ఇష్టానుసారమైన జీవితం మనము జీవించట్లేదు, అందుకని నరికి వేయి అన్నాడు. కానీ సేవకుడు ఏమంటున్నాడు, తోటమాల ఏమంటున్నాడు, 1 సంవత్సరం గడివేయండి, 1 సంవత్సరం గడివేయమని అర్థిస్తున్నాడు. కాబట్టి దేవుడు తన తండ్రిని అర్థించిన ప్రకారమే దేవుడు మరి ప్రభు తన తండ్రిని అర్థించిన ప్రకారమే మనకి ఇంకా 2025 దేవుడు మనకి అనుగ్రహించాడు. ఈ సంవత్సరం అన్న మనం ఏం చేయాలి, దేవునికి ఇష్టలుగా మనము జీవించే వారిగా ఉండాలి, దేవునికి ఇష్టలుగా మనం జీవించే వారిగా ఉండాలి, దేవుని బిడ్డలుగా మనం జీవించే వారిగా ఉండాలండి. అది ఉండాలని ఆయన తన బిడ్డలు ఎప్పటికైనా మారకుండా ఉంటారా అని ఆయన యొక్క ఆలోచన. తన గాయపడిన హస్తం దాన్ని పిలుస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు, తన గాయపడిన హస్తంతో పిలుస్తున్నాడు. కానీ మనము ఆయన మాటలను వినలేని పరిస్థితుల్లో ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఉండైనా దేవుని బిడ్డలుగా మనము జీవిద్దాం. జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఎందుకు నేను ప్రభా నీ వాక్యంలో తండ్రి మాతో మాట్లాడిన విధానం పెట్టినైనా మీకు వందం తెలియజేసుకుంటున్నాం దేవా. తండ్రి ఇదిగోనైనా మరి అందరూ చెట్టు మనం గురించి నేర్చుకుని ఉన్నాం నేను తండ్రి. నిజమే ప్రభా తండ్రి, మరి ఫలములు లేవని మరి యజమానుడు మరి ఆ చెట్టుని నరికి వేయమన్నాడు. ఆ స్థలం ఎందుకు ఆ చెట్టు వలన వ్యర్థం అవ్వాలి అని అంటున్నాడు. నిజమేనాయన. మరి మేము ఆ విధముగా ఉండి నీ బిడ్డలుగా మేము జీవించలేని పరిస్థితుల్లో ఉంటే కనుక నిజమే ఆ విధముగా మా వలన ఈ స్థలం ఎందుకు వ్యర్థమవ్వాలి కనుక మరి నరికి వేయి అని అడుగుతున్నాడు. కనుక మరి సేవకుని యొక్క మరి కోరిక వలన ఇంకొక అవకాశాన్ని మరి ఆ యొక్క యజమానుడు ఇచ్చాడు. కాబట్టి ఆ ప్రభు మనకి అనుగ్రహించాడు. ఆ ప్రభు మనకి ఇంకొక మరి అవకాశాన్ని, మనకి ఇంకొక సంవత్సరం మన దయా కిరీటాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. మరి ఈ సంవత్సరమైన మనము శ్రద్ధగా దేవుని బిడ్డలుగా మనం జీవించాలని జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్య సహవాసము సకల దేవుని సదాకాలము ప్రభా. తండ్రి ఎంతోనైన ప్రభా, ఎంతమంది అయితే ప్రభాకి ప్రతి ఒక్కరికి తోడేయించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.